మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ గాజువాకలో శివాలయాల భక్తులతో నిండిపోయాయి. గాజువాక శ్రీనగర్ విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో సంపత్ వినాయక ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఉమారామలింగేశ్వర స్వామికి తెల్లవారుజాము నుంచి అభిషేకాలు చేపట్టామన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి దేవాలయాల్లోని కూడా విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమాలు ఆలయ అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మన విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 సంపత్ వినాయక స్వామివారి దేవాలయంలో ఉమారామలింగేశ్వర స్వామికి ప్రాతకాలాన 6 గంటల నుండి కూడా ఏకవార అభిషేకములు నిర్వహించబడుచున్నవి. అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటల నుండి 12:30 గంటల వరకు లింగోద్భవ కాల సమయం వరకు మహాన్యాసపూర్వక సామూహిక రుద్రాభిషేకముల కార్యక్రమం జరిపించబడుచున్నది. కావున భక్తులు 50 మంది కూడా ఈ పరమేశ్వరుని యొక్క అభిషేక పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపా కరుణా కటాక్షాలకు పాత్రలవుతారని మరీ కోరుచున్నాం. ఓం నమస్తే. శ్రీ 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 సంపత్ వినాయక స్వామి ఆలయం విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 విశ్వేశ్వరయ్య నగర్ సంపత్ వినాయక స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భముగా శివభగవానుడికి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఏకవార రుద్రాభిషేకము మరియు రాత్రి 8 గంటల నుండి లింగోద్భవ సమయము అనగా రాత్రి 1 గంట వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరిపించబడుతున్నది. కావున భక్త మహాజనులు ఎల్లరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వరుని కృపా కటాక్షములకు ఆశీర్వచనములు అందుకోగలరని ఆశిస్తూ అందరినీ ఆహ్వానించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన కోరుచున్నాము. ఇట్లు ఆలయ కమిటీ, విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ. మన కాలనీలో వెలిసి ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి అభిషేకం మన ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చక్కగా ఉదయం నుంచి అభిషేక కార్యక్రమంలో జరుగుతున్నాయి. అలాగే పూజలు జరుగుతున్నాయి. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాండోపతాండాలుగా జనాలు వచ్చి పూజలు అందుకుంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మహారుద్రాభిషేకం 8 గంటల నుంచి రాత్రి తెల్లవారి 1 గంట వరకు అభిషేకం చేయబడుతుంది. అలాగే భక్తులు కూడా ఇష్టంతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందగలరని మరీ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.